అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మన ఛానల్లో వీడియో పెట్టి సుమారు 10 రోజులు దాటేసింది. సో 10 రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాం అనమాట. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి ఫ్రాన్స్లో మనం ఇప్పుడు అల్జాస్ రీజన్లో ఉన్నాం అనమాట. మనకి ఇప్పుడు ఇండియాలో ఎలాగైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ అని డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయో ఇక్కడ కూడా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. అలాగే అల్జాస్ స్టేట్లో స్ట్రాస్బుర్గ్ అనే సిటీ పక్కనే ఒక బ్యూటిఫుల్ విలేజ్లో ఉన్నాం. ఈ వీడియోలో అసలు జనాలు ఎవరో కనపడరు అనమాట. నేను అదిగో కెమెరా పట్టుకుంది రోజా, మేమే కనపడుతూ ఉంటాం. ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా జర్మనీకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. సో జర్మనీ వాళ్ళకి ఏంటంటే బీభత్సమైన డిసిప్లిన్, బీభత్సమైన కామ్నెస్, అసలు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఇక్కడ హౌసెస్ చూసారా, ఇదేంటంటే మనం పాతకాలంలో మనకి పెంకుటిళ్ళు ఉండేవి, పెంకుటిళ్ళు. సో మనం అన్నీ కూలగొట్టేసి బిల్డింగ్లు కట్టేసుకున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఇంకా అదే వుడెన్ హౌసెస్ని మీరు చూస్తే చూడండి ఎంత ఆర్టిస్టిక్గా బ్యూటిఫుల్గా అక్కడ ఉంచుకున్నారనమాట. చూడండి మొత్తం ఈ సరౌండింగ్లో ఈ ఊరంతా హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. యూరోప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చాలామందికి, ఎస్పెషల్గా ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళకి స్ట్రాస్బుర్గ్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట. ఆ సిటీకి ఒక 40 నిమిషాల దూరంలోనే ఉంది. ఈ వీడియో నాకు తెలిసి చాలా చిన్నగానే ఉంటుంది. షార్ట్గా ఏంటంటే ఈ ప్లేస్ అంతా మీకు చూపించాలనిపించింది. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా హోమ్ టూర్లు కూడా చేసుకుంటాం కదా. ఏంటంటే ఈ విలేజ్లో లాస్ట్ నైట్ మేము ఇక్కడ స్టే చేసాం అనమాట. మనం తీసుకున్న హౌస్ ఆ ఎదరే ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా వీడియోస్లో మనం హోమ్ టూర్లు చేసుకుంటూ వస్తున్నాం. ఎస్పెషల్గా ఏదైతే ఇల్లు బాగా బ్యూటిఫుల్గా ఉంటుందో అది మిస్ అవ్వకుండా చూపిస్తూ ఉంటాం కదా. సో మనం తీసుకున్న ఇల్లు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. సో వెళ్ళి చూద్దాం రండి. బయట నుంచి చూసారా ఇల్లు ఎలా ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు చూస్తే లైట్ పచ్చ కలర్ ఎల్లో మిక్స్ కాంబినేషన్లో ఉంది. అండ్ చెక్క తలుపులు, కిటికీలు, అసలు చూడండి మనం చిన్నప్పుడు కార్టూన్ చూసేవాళ్ళం. డిస్నీ సంజయ్ కార్టూన్స్లో మంచి మంచి కార్టూన్ హౌస్లు చూపించేవారు. సేమ్ అలాంటి ప్లేస్కి రియల్ లైఫ్లో వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం తీసుకున్న ఇల్లు ఇదిగోండి, ఇంకో జస్ట్ 4 అడుగుల దూరంలో ఉంది. చాలా బాగుంది, అసలు చాలా ప్లెజెంట్ స్టే అనమాట. అండ్ మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా వచ్చింది, చాలా తక్కువ. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. వీలైతే ఎయిర్బిఎన్బి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అదేంటండి అసలు ఈ ఊరు చూస్తే అసలు జనాలు లేనట్టుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న జనాలు కూడా అసలు ఏం చేస్తారో అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఒక వైన్ హౌస్లో ఉంది. ఏంటంటే ఈ ఫ్రాన్స్లో అల్జాస్ రీజను ద్రాక్ష తోటలకి చాలా ఫేమస్. మరి ద్రాక్ష పళ్ళు పండించి ఏం చేస్తారా బాబు అంటే వైన్ తయారు చేస్తారనమాట. 1, 2 కాదు, అసలు కొన్ని వందల రకాల వైన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతారనమాట వీళ్ళు. ఫ్రెంచ్ వైన్ అనేది అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. మరీ ముఖ్యంగా ఈ అల్జాస్ రీజన్లో తయారు చేసిన వైన్ మరీ ఫేమస్ అనమాట. ఈ అల్జాసే కాకుండా మనం ఫ్రాన్స్లో బొహదో అని ఇంకో ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళామనుకోండి మళ్ళీ అక్కడ వైన్ వేరే టేస్ట్ వస్తుంది. అలా ఒక్కొక్క రీజన్లో తయారు చేసిన వైన్కి డిఫరెంట్ ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇదిగోండి మాటల్లోనే మనం మన ఇంటి దగ్గరికి వచ్చేసాం. హోమ్ టూర్ చూద్దాం. డెఫినెట్గా చెప్తున్నాను మీకు చాలా నచ్చుతుంది ఈ ఇల్లు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా మనకి పొడుగ్గా ఒక హౌస్, కింద చెక్క కలర్లో ఒక ఎంట్రన్స్ ఉంది. అదే అనమాట మనం తీసుకున్న ఇల్లు. సో వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూసారా, ఇది గ్యారేజ్ డోర్ అనమాట. వీళ్ళ కార్ని లోపల పెట్టుకున్నారు సేఫ్గా. ఆ గ్యారేజ్ డోర్ కూడా చూడండి, మంచి పాలిష్ పట్టిన చెక్క, మంచి దృఢంగా గట్టిగా భలే ఉంది. ఇక్కడ హౌసెస్ అన్నీ చూడండి ఇలాగే ఉంటాయి, ఈ వుడెన్ హౌసెస్ అనమాట. ఇదేనండి మేము తీసుకున్న హౌస్. బయట నుంచి చూడండి అసలు ఎంత ఆర్టిస్టిక్గా ఉందో, అంతే క్లీన్గా కూడా ఉంది. అసలు బయట ఉన్న గోళ్ళకి కూడా ఎక్కడ మచ్చ మరక కూడా లేవన్నమాట. హాయ్ నిత్య, గట్టిగా చెప్పు. హాయ్ నిత్య, నువ్వు మన అరకు వ్యాలీ వచ్చావా? అరకు వ్యాలీ వచ్చావా నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ప్యారిస్ వచ్చావా? ఇది ప్యారిస్, ఇది ఫ్రాన్స్ అంట. అదిగో బుడంకాయ నిత్య మొన్న అరకు వ్యాలీ వీడియోలో కనపడింది కదా. సరదాగా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ యూరోప్ చూడడానికి వచ్చారనమాట 2 వీక్స్. సో మేమందరం కలిసి షార్ట్ ట్రిప్ చేస్తున్నాం 1 వీక్. పైకి వచ్చాక చెప్ది సార్. అబ్బో ఇది మన మెయిన్ డోర్ అనమాట, మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇది విషయం ఏంటంటే లగేజ్ ఇక్కడే పెట్టేసాం రాత్రి. ఎందుకంటే పైకి వెళ్ళి మళ్ళీ లగేజ్ పెట్టి అంత అవసరం లేదు. 1 నైట్ స్టే కాబట్టి కావాల్సిన సామాన్లు మాత్రమే పైకి పట్టుకెళ్ళాం అనమాట. ఇది కింద చిన్న స్పేస్ అనమాట. నాకు తెలిసి ఇది పాత గ్యారేజ్ ఏమో, ఒక స్పేస్లో తయారు చేశారు ఇప్పుడు మొత్తం. ఇప్పుడు ఇంటి లోపలికి ఎంటర్ అవుదాం. ఎంట్రన్స్లోనే ఒక టాయిలెట్ ఉంది మనకి, దాంతో ఇప్పుడు ప్రజెంట్ పని లేదు. సో పైకి వెళ్దాం.
పాత హౌస్ వల్ల స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఈ విడ్త్ చాలా చిన్న విడ్త్, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. పైకి రాగానే మంచి వెజిటేబుల్ బిర్యానీ స్మెల్ అవుతుంది. ఇక్కడ కిచెన్ హాల్ ఉన్నాయి, తర్వాత చూపిద్దాం. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. సో పైకి ఎంటర్ అయిన వెంటనే ఇదిగోండి పెద్ద బాత్రూము, కమోడ్ అండ్ బాత్రూము. అసలు చాలా పెద్దది. ఒక చిన్నపాటి బ్యాచిలర్ హౌస్లో ఒక షేరింగ్ రూమ్ ఎంత ఉంటుందో అంత ఉందన్నమాట. చాలా పెద్దది. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. చక్కగా 2 బెడ్స్ ఉన్నాయి, ఒక కిటికీ ఉంది. అసలు వీళ్ళు ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే కిటికీ మీద కూడా అసలు డస్ట్ లేకుండా భలే ఉంది. ఇక్కడ నుంచి ఈ క్యూట్ పల్లెటూరుకి వ్యూ కూడా బాగుంది. పక్క రూమ్ నుంచి వ్యూ ఇంకా బాగుంది, అక్కడ నుంచి చూద్దాం వ్యూ. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. అక్కడో బెడ్రూము, ఇక్కడో బెడ్రూము. ఇక్కడ నుంచి ఈ పల్లెటూరు వ్యూ చాలా బాగుంది. అండ్ కిటికీలు చూస్తే అసలు ఇవి కూడా చాలా క్లీన్ మెయింటెనెన్స్ అనమాట అసలు. సో ఇదిగోండి ఈ పల్లెటూరు వ్యూ అయితే భలే క్రేజీగా ఉంది. వ్యూ చూపిస్తా చూడండి. మనం ఇందాక ఇదిగోండి ఇలాగే నడుచుకుని వచ్చాం, అక్కడంతా వెళ్ళి ఒక టూర్ చేసుకుని వచ్చాం అనమాట. క్రేజీ కదా అసలు, భలే ఉంది. అలాగే అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూసారా కొండ మీద, అక్కడ ద్రాక్ష తోటలు అనమాట. అవన్నీ వైన్యార్డ్స్. చూసారా అసలు బయట నుంచేమో ఏన్షియంట్గా పాతగా ఉంది, లోపల చూస్తే అల్ట్రా మోడర్న్. ఫ్లోర్ కూడా వుడెన్ ఫ్లోరింగ్. అసలు రెనోవేషన్ అయితే సూపర్గా చేశారు. అసలు ఏంటండి ఇల్లు ఎంత బాగుంది కదా, రేట్ ఎంత అని మీకు డౌట్ వస్తుంది. చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇంకా హౌస్ టూర్ అయిపోలేదు, మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి ఇలా పైకి వెళ్తున్నాం అనమాట. చూసారా సెకండ్ ఫ్లోర్ నుంచి ఇలా గుండ్రం మెట్లు పెట్టారు పైకి రావడానికి. ఈ పైనేమో ఇంకొక బ్యూటిఫుల్ రూమ్ అనమాట. మేము 4 వచ్చాం, ప్లస్ ఒక కిడ్, ఇంకొక 4 వచ్చినా అసలు ఇబ్బంది లేదు. అంత పెద్ద ఇల్లు చూడండి, పువ్వులా ఉంది బెడ్. మొత్తం అన్నీ యాంటిక్ పీసెస్ లాగానే ఉన్నాయి ఇక్కడ. బాగుంది, మొత్తం అన్నీ యాంటిక్ పీసెస్. చూడండి మనం ఎలాంటివి ఉన్నాయనుకోండి పాత సామాన్లోకి ఇచ్చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు దాన్ని నీట్గా ఇంకా తయారు చేసి పాలిష్ పట్టి అద్భుతంగా ఉంచుతారనమాట. సో మనం ఇంకా చూడవలసింది కిచెన్ అండ్ హాల్. సో వెళ్ళి అది కూడా చూసేద్దాం. వంట ఏం చేశారో కూడా చూద్దాం. వచ్చి సో ఇది కిచెన్ అన్నమాట. చాలా పెద్దది చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం ఓవెన్, మొత్తం ఫూర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో ఇదిగో మంచి బంగాళదుంప ఉండలు ఫ్రై అవుతున్నాయి అనమాట, నంజుకుని తినడానికి. గ్యాస్ కూడా బాగుంది, మొత్తం 5 పొయ్యిలు ఉన్నాయి. అండ్ సింక్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మొత్తం మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం అనమాట. రైస్ కుక్కర్ మందే, ఇంటి నుంచి తెచ్చుకుంటే మనం కావాల్సినప్పుడు రైస్ వండుకోవచ్చు. ఇదిగో వెజిటేబుల్ బిర్యానీ చేశారు. ఇదిగో ఇక్కడేమో మొత్తం డబల్ డోర్ ఫ్రిడ్జ్, డస్ట్బిన్. మొత్తం అసలు చూడండి ఫ్లోరు చాలా క్లీన్ మెయింటెనెన్స్ అనమాట. మొత్తం మెరుస్తుంది అలాగా, చాలా క్లీన్గా ఉంది. హాయ్ రోజా, ఎలా ఉంది ఇల్లు? బుక్ చేసింది నువ్వేగా. రోజా బుక్ చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూసి. మీకు ఏమైనా యూరోప్లో ఏమైనా ట్రిప్ అసిస్టెన్స్ కావాలంటే రోజాని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను. ఎంతకు చేసావో చెప్పు, ఇందాక నుంచి రేట్ చెప్తామని చెప్తున్నావు. 83 euros అంతే. 83 euros అంటే మన డబ్బుల్లో సుమారు 8,300 రూపాయలు 1 డేకి. అవును, 1 నైట్కి 5 పీపుల్కి. 5 పీపుల్కి అండి. ఇక్కడ ఇంకొక 3 వచ్చినా సరిపోద్ది. చాలా చాలా బెస్ట్ డీల్ అనమాట. అసలు ఇప్పుడు వరకు మనం వెళ్ళిన ఎయిర్బిఎన్బిస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. అండ్ చాలా రీజనబుల్గా కూడా వచ్చింది అండి. ఇది పీక్ సీజన్ కాదు కదా, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. సో ఇదిగోండి ఇక్కడ చూడండి రేడియో కూడా ఇచ్చారు. అసలు క్రేజీ అనమాట. పెద్ద డైనింగ్ టేబుల్. అండ్ ఆ సీలింగ్ చూసారా బ్యూటిఫుల్గా చెక్క బ్లాక్ కలర్ వేసారు దానికి, చాలా బాగుంది. అండ్ బ్యూటిఫుల్ లైట్స్ ఇక్కడ. అండ్ ఇదిగోండి పెద్ద గోడ గడియారం, సోఫా. ఇదిగోండి ఇది కూడా వింటేజ్ చెక్క టేబుల్. ఈ మనీ ప్లాంట్ అయితే భలే అనిపించింది, పెద్దగా భలే పెంచారు. అండ్ ఇదిగోండి కర్వ్ టీవీ. బయట నుంచి ఎన్షియంట్గా ఉన్న లోపలంతా చూసారు కదా, మోడర్న్ ఫెసిలిటీస్ చాలా బాగుంది. కర్వ్ టీవీ కూడా ఇచ్చారు, సామ్సంగ్. భలే క్లారిటీ ఉంది. రాత్రి ఇందులోనే నెట్ఫ్లిక్స్ పెట్టుకుని మూవీస్ కూడా చూసామన్నమాట. 8 వసంతాలు మూవీ చూసాం, కొంచెంసేపు హాయ్ నాన్న మూవీ కూడా చూసిన సినిమాలే, కానీ మళ్ళీ ఆ క్లాసిక్ టచ్ కోసం మళ్ళీ ఆ సినిమాలు సరదాగా చూసామన్నమాట. ఈ హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రాన్స్లోని స్పెషల్గా యూరోప్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఇలా స్ట్రాస్బుర్గ్ దగ్గరలోకి వస్తే డెఫినెట్గా ఈ అకామిడేషన్ ట్రై చేయండి. స్ట్రాస్బుర్గ్ నుంచి 40 నిమిషాలు పట్టింది. సో ఎయిర్బిఎన్బి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. నువ్వు అరకు వ్యాలీ వచ్చినప్పుడు ఏం చెప్పావు? హాయ్ ఫ్రెండ్స్ అని. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు ఫ్రెండ్? యూరోప్ ట్రిప్కి వచ్చాను ఫ్రెండ్స్.
దాయలరా. సో నిత్య మీరు చూసారు కదా అరకు వ్యాలీ ఇండియా ట్రిప్ వీడియోలో చూసారు కదా, అన్నయ్య వాళ్ళ పాప అనమాట. సరదాగా ఒక 3 వీక్స్ యూరోప్ చూద్దామని వచ్చారు. సో అన్నయ్య మేమందరం కలిసి సరదాగా ఒక 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకేనా? స్విట్జర్లాండ్ వెళ్దామా? బాయ్ బాయ్ చెప్పే మరి. గంట కొట్టండి అని, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ మిస్ అవ్వకండి. అసలు ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చాలా మంచి వీడియోస్ చేసాం. బాయ్ బాయ్.